వెల్కమ్ టు మాహి క్రియేషన్స్ విలేజ్ కామెడీ. బిర్యానీలో వేస్తారు ఎర్ర కారం. ముందుగా మీ అందరికీ నమస్కారం. వినాయక చవితికి పెడతారు గణేష్. మీకోసం ఇప్పుడు యాంకరింగ్ చేస్తుంది మీ జంగం మహేష్. చప్పట్లు. సరే సరే. అబ్బబ్బబ్బా ఏం ఎండ కొడుతుంది. సంతవా కొట్టి 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 సంతవా. ఇది ఎప్పటికీ ఉండేదే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కి వద్దాం. ఇక్కడ మనం ఎందుకు సమావేశమయ్యామంటే రోజు మనం టీవీలో చూస్తాం ఐపీఎల్. ప్రజెంట్ ఇప్పుడు ఆడబోతున్నది జీపీఎల్. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్ టు ద బుద్ధ నారాయణ క్రికెట్ స్టేడియం ఫర్ ది అల్టిమేట్ క్రికెట్ క్లాష్. జీపీఎల్ అంటే మీరు వేరే పదం అనుకోకండి. ఇది మన గజ్వాడ ప్రీమియర్ లీగ్. దీనికి ముఖ్య స్పాన్సర్స్ వచ్చేసి దుకాణం ఈరన్న అండ్ దుకాణం మానెప్ప. తలొక్క పిల్లలకు ఒక థమ్సప్ బాటిల్ ఇచ్చారు, స్పాన్సర్ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజెంట్ ఇప్పుడు మనం టీంల విషయానికి వచ్చేస్తే ఫస్ట్ టీం వచ్చేసి బుడ్డనారాయణ వారియర్స్, సెకండ్ టీం వచ్చేసి బుడ్డ సాయిలు సూపర్ కింగ్స్. ఆడబోయే టీమ్స్ విషయానికి వచ్చేస్తే ముందుగా బుడ్డనారాయణ వారియర్స్ ఈ టీంని సారథ్యం వహించినప్పుడు 1947లో బుడ్డనారాయణ గారు క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు. అతను ఎట్లాంటి స్వభావం కలిగిన మనిషి అంటే ఏ పిచ్ అయినా సరే చాలా సులువుగా బ్యాటింగ్ చేసేవాడు. ఎంతటి పెద్ద బౌండరీస్ అయినా సరే ఈజీగా 6 కొట్టేవాడు. ఇప్పుడు అతని బాటలో వాళ్ళ మన్మడు బుడ్డ రమేష్ చాలా చక్కగా బ్యాటింగ్ చేసి వాళ్ళ తాత పేరును నిలబెట్టుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అదే విషయానికి వస్తే ఇంకో టీం వచ్చేసరికి బుడ్డ సాయిలు టీం. ఇది ఎలాంటి టీం అంటే ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే టీం. దానికి మన సాయన్న క్యాప్టెన్గా ఉండే చాలా మ్యాచెస్ అలవోకగా ఆడి ఈయన ఇక్కడ 6 కొడితే తుప్పలో పడుతుండే. ఆడి మ్యాచెస్ అన్ని గెలిపిస్తుండే. ఒక చక్కటి ఆల్రౌండ్ షో. ఆయన ఒక మంచి లెంత్ బాల్లు, యార్కర్లు, కట్టర్లు అలా చాలా డిఫరెంట్ వేరియంట్స్ వేసి బౌలింగ్ చేస్తుండే. ఆయన చూడడానికి పొట్టి అని ఉంటుండే కానీ 6 కొడితే చాలా పెద్ద పోతుండే. ఇప్పుడు వాళ్ళ తాత రూపంలో మనకు పండరి కూడా వచ్చేసాడు. వాళ్ళ తాత లెగసీని కంటిన్యూ చేయడానికి పండరి కూడా ఇక్కడ టీంకి కెప్టెన్ అవుతున్నాడు. ఇప్పుడు చూద్దాం మరి ఇంత ఘోరమైన మ్యాచ్ ఎవరు గెలుస్తారు. ఫస్ట్ అయితే మనం టాస్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు కెప్టెన్లను కూడా పిలిచి టాస్ వేసుకుందాం. ఇప్పుడు చూడొచ్చు మనం టాస్ అయితే వేయబోతున్నాం. ఇద్దరు కెప్టెన్స్. ఇక్కడ బండారి రమేష్, ఈయన వచ్చేసి బుడ్డనారాయణ వారియర్స్ కెప్టెన్. ఇక్కడ వచ్చేసి పాండు బుడ్డసాయిలు సూపర్ కింగ్స్ కెప్టెన్. హాయ్ ఇచ్చుకోండి, ఒకరికొకరు సెకండ్ ఇచ్చుకోండి. ఇప్పుడు టాస్ ఎగిరేయబోతున్నాం. ఇది ఎందుకంటే లో బడ్జెట్ క్రికెట్ టీం. నేను ముందే శ్రీలంకకు పెడుతుండే, కాకపోతే వీళ్ళు రమ్మని ఫోర్స్ చేసిర్రు. అన్న బతిమలాడింది కాబట్టి వచ్చిన. ఇప్పుడు చూడొచ్చు ఎవరు చెప్తారు ఇద్దట్లా? ఎన్ననా వాననా? వాన. ఇప్పుడే మన బుడ్డ సాయిలు సూపర్ కింగ్స్ వాళ్ళు టాస్ గెలిచిర్రు. వాళ్ళ కెప్టెన్ పండర్ని అడిగి తెలుసుకుందాం ఏం తీసుకుంటారు. పండర్ చెప్పండి, ఏం తీసుకుంటారు? ఇది గ్రౌండ్ ఎప్పుడు మేము ఆడలేము. ఫస్ట్ గ్రౌండ్ మా దగ్గర బౌలర్లు మంచిగా ఉన్నారు. బౌలింగ్ ఫస్టా? ఓకే, ఆల్ ద బెస్ట్ పండరి. మరి చెప్పండి రమేష్ గారు, మీరు ముందుగా టాస్ గెలిచి ఉంటే మీరు ఏం తీసుకునేవాళ్ళు? యాక్చువల్లీ ఈ స్టేడియాన్ని మా తాతగారు దగ్గరుండి నిర్మించిన స్టేడియం. మా తాతగారు దీంట్లో ఎన్నో సార్లు బ్యాటింగ్ ఆడి ముందుకు వెళ్ళిన విజయాలు సాధించిన రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మేము టాస్ గెలిచిన సరే కానీ బ్యాటింగ్ కు ముందు ప్రిఫరెన్స్ ఇస్తుంటాం. ఓకే రమేష్ గారు. ఇక్కడ చూడొచ్చు డేంజరస్ ఓపెనింగ్ పేర్ బుడ్డనారాయణ వారియర్స్ టీం నుంచి అజయ్ అండ్ రమేష్, అలాగే బుడ్డ సాయిల్ టీం నుంచి బౌలర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఈ పిచ్ అనేది మనకు బ్యాటింగ్ చాలా సపోర్ట్ ఉంటుంది. అందుకే మనం ఫస్ట్ బ్యాటింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా గెలుస్తాం, 100% గెలుస్తాం. ఓకేనా? అక్కడ చూసుకోవచ్చు మరి మొదటి బంతికి సిద్ధమవుతున్నాడు కెప్టెన్ పండరి. బాల్ను ఏ విధంగా అయితే రుద్దుతున్నాడో అతనికి ముందే తెలుసు, చాలా బాగా రుద్దుతాడు. చూసుకోవచ్చు ఫస్ట్ బాల్ ఎదుర్కోవడానికి బండారు రమేష్ సిద్ధంగా ఉన్నారు. మరి ఇన్నింగ్స్లో మొదటి బంతి ఫేస్ చేయడానికి రమేష్ గారు సిద్ధంగా ఉన్నారు. చూద్దాం ఎక్కడ వైపు కొడతారో. చక్కటి డాట్ బాల్ పండరి నుంచి. సెకండ్ బాల్ చూద్దాం. సెకండ్ బాల్ కూడా డాట్ బాలే. థర్డ్ బంతి కూడా డాట్ బాలే. చాలా చక్కటి బౌలింగ్. ఫోర్త్ బాల్ కూడా డాట్ బాలే. మొత్తం డాట్ చేస్తున్నారు. 6 కొడతారే 4 కొడతారే మొత్తం సొల్లు అంతి ఆడుతుండ్రు. కెప్టెన్ పండర్ అయితే చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నాడు. మరి ఇది కూడా డాటా? కాదు, చాలా చక్కటి షాట్. ఇది సిక్సర్. బ్యాక్ టు బ్యాక్ చాలా పెద్ద సిక్సర్స్ కొట్టాడు.
మరి ఈ బంతిని కూడా ఎక్కడ వైపు మరలిస్తాడో చూద్దాం. కెప్టెన్ రమేష్ చాలా వేగంతో పండరి బంతిని అయితే విసిరాడు. రమేష్ గారు ముందుకు క్లీన్ బోల్డ్. అక్కడ ప్రమాదం షాత్తు రమేష్ గారు అయితే అవుట్ అయిపోయారు. చక్, పెద్ద షాట్ కొడదామని కొడితే 2 చైన్లు అవతల పోతుండే, మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడే క్రీజ్ లోకి అజయ్ వచ్చాడు. చక్కటి షాట్, ఫస్ట్ బంతినే 6 గా మలిచాడు. సెకండ్ బాల్ పెద్ద సిక్సర్ ఇది మాత్రం. చూద్దాం ఈ షాట్ ఎక్కడ కొడతాడో. ఓ చాలా చక్కటి షాట్, బాల్ బౌండరీ వైపు దూసు. అజయ్ చాలా చక్కటి షాట్ కొట్టారు. 2 రన్స్ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు. ఓ మేబీ రన్అట్ కావచ్చు ఇది. ఎంపైర్ అయితే ఏం సమాధానం లేదు, నాట్అవుట్ అంటున్నారు. డిఆర్ఎస్ అయితే కోరుకున్నారు. మరి చూద్దాం. థర్డ్ ఎంపైర్ టు డైరెక్టర్, ప్లీజ్ చెక్ ప్లేయర్ ఈజ్ రన్అట్. యా ఐ వాస్ సీయింగ్ ప్లేయర్ ఈజ్ నాట్ దేర్ ఇన్ క్రీజ్ వెన్ బెల్స్ ఆర్ బ్రోకెన్. యా ఐ మేడ్ మై డిసిషన్ ఆన్ బిగ్ స్క్రీన్, ఇట్స్ అవుట్. అనిరుద్ధ్ అవుట్ అవడంతో వాళ్ళ ఇన్నింగ్స్ అయితే ముగిసింది. ఇప్పుడు మరి బుడ్డ సాయి అన్న సూపర్ కింగ్స్ అయితే ఈ టార్గెట్ని చేజ్ చేస్తుందా, లేకపోతే బండారి నారాయణ వాళ్ళు టీం చాలా చక్కగా బౌలింగ్ అటాక్తో వీళ్ళకు డిఫెండ్ చేసుకోగలుగుతారా? ఈ మంచి చక్కటి మ్యాచ్ని అయితే చూద్దాం. సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అవబోతుంది. చాలా రసవత్తరంగా అయితే సాగుతుంది. ఎవరు కూడా మిస్ కాకండి. స్టే ట్యూన్. రే మంచిగా నుండి, టార్గెట్ ఏం పెద్దగా లేదు, తక్కువనుంది. మ్యాక్సిమం మనం మంచి బౌలింగ్ చేద్దాం, గెలిచే ప్రయత్నం చేద్దాం. గెలిచే ప్రయత్నం లేని ఎడల మనం తొందర చేద్దాం, గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళిపోతాం. ఓకే, బుడ్డ సాయన్న సూపర్ కింగ్స్ నుంచి ఓపెనర్స్ గా అయాన్ అండ్ పండరి అయితే సిద్ధంగా ఉన్నారు. పండరి కాళ్ళను మంచిగా గీసి గ్రీస్ అయితే చెక్ చేసుకుంటున్నాడు. రమేష్ గారు మొదటి బంతి వేయడానికి సిద్ధమవుతున్నారు. సేమ్ హర్భజన్ సింగ్ లాగా రన్అప్ తీసుకున్నారు. మొదటి బంతి స్టార్ట్ అయింది. ఓ చక్కటి షాట్ పండరి నుంచి లాంగ్ ఆఫ్ దిశగా పెద్ద 6 అయితే. సెకండ్ బాల్ వేయడానికి రమేష్ సిద్ధంగా ఉన్నాడు. చక్కటి డాట్ బాల్. మూడో బంతి చక్కటి బాల్, వికెట్ అయితే తీశారు. సెలబ్రేషన్స్ అయితే మొదలయ్యాయి. ఇప్పుడు క్రీజ్లో అయాన్ రాగానే చక్కటి షాట్. సెకండ్ బాల్ కూడా లాంగ్ ఆఫ్ దిశగా పెద్ద 6. ఇప్పుడు థర్డ్ బాల్ క్యాచ్ లేపారు. ఎవరు తీసుకుంటారు? ఓ చక్కగా అజయ్ తీసుకున్నాడు. ఎంపైర్ దాన్ని అవుట్గా ప్రకటించాడు. ఇప్పుడు క్రీజ్లో కొత్త బ్యాటర్ ప్రవీణ్ రాగానే చక్కటి షాట్. చూద్దాం ప్రవీణ్ ఎలా ఆడతాడో. పెద్ద 6 కొట్టాడు. 1 బాల్ 6 రన్స్. లాస్ట్ బాల్కి 6 రన్స్ అయితే కావాలి. అజయ్ చాలా సీరియస్గా రన్అప్ అయితే తీసుకుంటున్నాడు. అజయ్ బంతి విసిరాడు. ప్రవీణ్ దాన్ని చూస్తూ ఒక పెద్ద షాట్కి అయితే గాల్లోకి లేపాడు బంతిని. అక్కడ బౌండరీ మీద రమేష్ చాలా చక్కగా క్యాచ్ తీసుకొని బౌండరీ లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ దాన్ని విసిరేసి క్యాచ్ చక్కగా పట్టుకున్నాడు.